స్టాక్ మార్కెట్లో మళ్లీ ఊగిసలాట పెరిగింది. కానీ ఇది మంచి అవకాశమవచ్చు. మే 9న రవీంద్ర జయంతి ఉన్న మార్కెట్ ఓపెన్ ఉంటుంది. సెన్సెక్స్ 412 పాయింట్లు, నిఫ్టీ 141 పాయింట్లు పడిపోయాయి. టూరిజం, రియల్టీ స్టాక్స్లో 2%కి పైగా నష్టాలు. నిఫ్టీలో బేరిష్ కాండిల్ ఫార్మేషన్. రెసిస్టెన్స్ 24,450, సపోర్ట్ 24,000. బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 54,000, 56,000. అనలిస్టులు చెప్తున్నారు, బై ఓన్ డిప్స్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఇండియా పాకిస్తాన్ మధ్య ఆక్షన్స్ వల్ల మార్కెట్లో టెన్షన్ ఉన్నా ఎఫ్ఐఐస్ 37,400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి బలం చూపించారు. బలంగా ఉన్నవి హెల్త్ కేర్, ఐటీ, ఫైనాన్షియల్స్, ఎనర్జీ, ఎఫ్ఎన్సీజీ. వీక్ గా ఉన్నవి మెటల్స్, ఫార్మా, పవర్, టెలికాం. లాంగ్ టర్మ్ కి బావుండే సెక్టర్లు రియల్ ఎస్టేట్, ఆటో, అక్సెలరీలు. ట్రేడర్స్ రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయండి, స్టాప్ లాస్ కట్టుదిట్టంగా పెట్టండి. ఇన్వెస్టర్లు ఉసిప్లు ఆపకుండా కొనసాగించండి. కరెక్షన్స్ లో బాగుండే స్టాక్స్ తీసుకోండి. డిసిప్లిన్ మరియు డైవర్సిఫికేషన్ ముఖ్యం. మరింత అప్డేట్స్ కోసం యార్ స్టోక్ విస్పరర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.